అని మహిళలు అడుగుతున్నారు. ఉమ్, ఏమని చెప్పాలి ఇక్కడ? సమాధానం ఏం చెప్పాలో నాయకుడికి తెలిగిపోయేటప్పుడు కార్యకర్తకి ఏం చెప్తాడు అతను? మధ్యలో కొంతమంది పాప రామానాయుడు లాంటి వాళ్ళు ఏదో చెప్తారు, అయ్ జగన్ దుర్మార్గం చేశాడమ్మా అని చెప్పేసి. జనాలకు తెలియదా? నువ్వు హామీ ఇచ్చిన రోజు నీకు తెలియదా? అది ఉమ్, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 14.5 లక్షల కోట్ల అప్పు ఉందని నీ నోటితో చెప్పిన రోజునే కదా నువ్వు ఇవన్నీ ఇస్తానంది సంక్షేమ పథకాలు. ఎట్లా ఇస్తావంటే నా అనుభవం తెలియదా అనలేదా? అవును. కాబట్టి జనాలకి ఇప్పుడు అది ఎట్లా కన్విన్స్ చేస్తారు? కాసేపు ఇక టీవీ ఛానల్ ముందు అట్లా దబాయించి మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏమి కొట్టడానికి రారు కదా జనము, సైలెంట్గా అవతలకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే కార్యకర్త ఏం చెప్పాలి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు, అది ఇక్కడ మోటివేట్ చేస్తున్నారు. ఇచ్చినవి మాత్రమే చెప్పు. అన్న క్యాంటీన్ పెట్టాం వస్తోంది, అదేది దీపం పథకం పెట్టాం, గ్యాస్ 3 ఇస్తున్నాం కదా ఫ్రీ, అట్లాగే పెన్షన్ 4,000 చేసామా లేదా అంటే కొత్త పెన్షన్ ఇద్దామమ్మా, మొన్నే కదా 4,000 రూపాయలు చేసింది, కొద్దిగా ఇద్దాం అవుతుంది. అక్కడ సమస్య ఎలక్షన్ అయిపోయి ఇచ్చేద్దాం, ఈ ఎలక్షన్లో మీరు ఓటేయండి ఇచ్చేద్దాం. నేను వేసానా లేదా అని నీకెట్ట తెలుసుద్ది? నిన్ను నమ్ముతాను నేను, నువ్వు వెళ్ళి ముందు నాకు ఓటేసే, మమ్మల్ని గెలిపించు, నీకు ఇస్తాం. ఇది వాళ్ళకి ఇవాళ కాదు, కొట్టిన పిండి అలవాటు. ఇదివరకు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ రుణాలు ఎత్తేయడం, ఇవన్నీ జరిగినప్పుడే కానీ, మద్య నిషేధం ఎత్తేసినప్పుడు కానీ పబ్లిక్ని కన్విన్స్